అది బండి సంజయ్ కుమారుడి మీద కేసు అది ఖచ్చితంగా తప్పే. బండి స సంజయ్ గారి కుమారుడి మీద ఏసింది 100% చేయాల్సిందే. అతన్ని జైలుకి పంపించాలి. కానీ కనబడట్లేదు అని జెప్పేసి వాల్ పోస్టర్‌లు అతికిచ్చి ప్రచారాలు చేసిన మీరు, మంగ్లీ కేసులో బాధితుల పట్ల ఎందుకు మరి మీరిలా ప్రవర్తించలేదు? అంటే వాళ్ళు పేదవాళ్ళు. ఆళ్ళకిప్పుడు స్టాండ్ తీసుకుంటే ఏమైతది? ఏం ఉపయోగం వస్తదనేనా? కనీసం ఎక్కడ ఒక్క రాజకీయ నాయకుడు గూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడల. అంటే చూడండి ఎంత పెద్ద నెట్‌వర్క్ యూజ్ చేస్తే ఇది సాధ్యం. ఓన్లీ మీకు మీడియా. కాల్స్ వచ్చినాయా ఎవరైనా పొలిటీషియన్స్ నుంచి? చెప్పా గదండీ! మీకు సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరిచ్చారు. ఓకే. ఎమ్మెల్యే తండ్రి ఫోను జేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌లను ఎక్స్ వాళ్ళు చేశారు. చాలామంది కొంతమంది నాయకులతో బెదిరిచ్చింది చోటా మోటా నాయకులతో. ఓకే. నేనేమంటానంటే ఇక్కడ ఒకటే ఇష్యూ ఏంటంటే ఎవరు మాట్లాడకపోవడం అనేది హాస్యాస్పదం, ఆశ్చర్యకరం. చిన్న చిన్న ఇష్యూల గురించే మాట్లాడతారు. ఈ విషయంలో మాత్రం సోషల్ యాక్టివిస్ట్‌లని కానివ్వండి, అందరికంటే ముఖ్యంగా అంటే మీరు ఎస్పెషల్లీ సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళు దీంట్లో ముఖ్య భూమిక పోషించిందంటే తొలివెలుగు రఘు గారు, ఆర్‌టీవీ మీరు, మీ యాజమాన్యం, తర్వాత కాళోజీ టీవీ ఆయన సీను గారు, మీ మీ తర్వాత మా వాళ్ళున్నారు. ఇక మీడియా మిత్రులందరూ గూడా ముఖ్యంగా నాస్తిక్ రాకేష్ ఇందులో ముఖ్య భూమిక. భాను, రానా, అనిల్ తర్వాత ఇంకా మిగతా మన పెద్దలందరూ గూడా దీన్ని లోపలికి ప్రజాక్షేత్రం వరకు తీసుకెళ్లారు. ఓకే. నిజంగా నేనేంటంటే ఒక్కసారిగా చాలా హ్యాపీ.